హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పూల్ మఖనాతో రబడీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు పూల్ మఖానా తీసుకుని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని ఇంకో గిన్నెలో పావు కప్పు సగ్గుబియ్యం కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక లీటర్ డబుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుని చిక్కగా అయ్యేంత వరకు కాచుకోవాలి. కొన్ని వేడి పాలల్లో ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా చేసి నానబెట్టుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ బెల్లం కూడా వేసి ఉంచాలి. ఉంటే కనుక చిటికెడు కుంకుమ పువ్వుని ఇందులోనే వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకుని 4 పక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ బ్రెడ్ని తీసుకున్నాను. ఒకవేళ అది దొరకకపోతే వైట్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ వాడుకోవచ్చు. ఈ విధంగా మరుగుతున్న పాలల్లో పూల్ మఖనా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్గా చేసుకుని పెట్టుకుని ఈ పౌడర్ను ఇందులో వేయాలి. అదేవిధంగా నానబెట్టిన ఖర్జూరం బెల్లం మిక్సీలో వేసి దాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కనుక ఉంటే 1 స్పూన్ 2 స్పూన్లు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కలుపుకోవాలి. అంతే, పూల్ మఖనీ రబడీ తయారు. దీనిని ఈ విధంగానే వేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కానీ సర్వ్ చేయవచ్చు. లేదా ఒక గ్లాస్ బౌల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసులను పెట్టి దాని మీద ఈ రబడీ పోసి మళ్ళీ బ్రెడ్ స్లైసులను పెట్టి మళ్ళీ ఈ పూల్ మఖనా రబడీని వేసి ఈ విధంగా మన దగ్గర ఉన్న రబడీ పూర్తయ్యేంత వరకు పోసి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన పూల్ మఖనా రబడీ తయారు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.